అందరికీ నమస్కారం. అయితే ఏజెన్సీ ప్రాంతాలలో రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలకు సంబంధించినటువంటి విషయంలో మన ఇక్కడ ప్రజాస్వామ్య దేశంలో గతంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి మంత్రి కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి చట్టాలకు అనుగుణంగా పనిచేసారు. కానీ ఇప్పుడు మా ఆదివాసుల దృష్టికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాల ఆలోచన మేరకు అవి కనుమరుగయ్యే స్థితిలో చేరుకుంటున్నాయని మేము అనుకుంటున్నాం. కానీ ఆనాడు చేసినటువంటి మరి స్వర్గస్థులైనటువంటి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి మరి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి హయాంలో అప్పుడు కూడా కొన్ని జీవోలు తెచ్చి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి విద్య బోధన చేసినటువంటి మరి వారికి ఉద్యోగాలు కల్పించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు మేము జీవోలు తెచ్చి మాకు ఇయని మా ఆదివాసీ సోదరులందరూ కూడా నాయకులు కానీ, సంఘ నాయకులు కానీ, తుడుం దెబ్బ కానీ, రాజగోండ్ సేవా సమితి కానీ, గోండ్వానా కానీ వీళ్ళందరూ కూడా అడిగేది ఏంటంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలని అమలు చేయండి, మా ఉద్యోగాలు మాకు దక్కుతాయి. మా ఉద్యోగాలు దక్కాలంటే మా రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలు సవరణ చేయవలసిన అవసరం లేదు. ఆనాడు మరి మహామేధవైనటువంటి అందరికీ రాసినట్టు మా ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగబద్ధంగా రాసిపెట్టినటువంటి చట్టాలు ఉన్నాయి. అది 5వ షెడ్యూల్ కావచ్చు, అది 6వ షెడ్యూల్ కావచ్చు, అది పెసా చట్టం కావచ్చు, ఇవాళ 170 కావచ్చు, ఇవాళ 109 జీవో కావచ్చు. ఈ 109 జీవో అనేది ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఉద్యోగాలు ఉంటాయో అవి 75% అక్కడ ఏజెన్సీలు ఉన్నటువంటి ఆదివాసులకు దక్కాలని ఆ జీవో చెప్తున్నది. ఏదైతే 109 జీవో ఉన్నదో ఆ జీవో చెప్తున్నది. కానీ ఆ జీవోని మీరు అమలు చేయకుండా ఆ జీవోను తుంగల తొక్కుతూ ఇవాళ మెరిట్ల పేరుతోటి ఏదైతే మెరిట్ ప్రకారం మీకు ఇస్తామని అంటున్నారో ఆ మెరిట్ల పేరుతోటి ఇవాళ ఉద్యోగాలని భర్తీ చేసి ఇలా మాకు ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు అందరూ చదువుకున్నటువంటి ఆదివాసీ బిడ్డలకు అన్యాయం చేస్తున్నది ప్రభుత్వం. మరి దీన్ని బట్టి మా ఆదివాసులు అందరూ కూడా ఇవాళ ఉద్యమాల భాగంగా కావచ్చు, ఇలా ధర్నా రూపంగా కావచ్చు, ఇలా అధికారి రూపంగా కావచ్చు, మా వాళ్ళందరూ అడుగుతుంటే ఇవాళ మీకు తెలియకుండా జీవులు తెలియకుండా తెలిసి కూడా తెలియనట్టు నటించే నటనలు మీరు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఈ జీవులను అమలు చేస్తలేరు. మేము ఒకటే రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము, అడుగుతున్నాము. గతంలోనే అన్ని జీవులు తయారు చేసి కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్న జీవులు, ఆ జీవులని మేము ఏం చేస్తున్నాము, అమలు చేయమంటున్నాం మేము. మరి అమలు చేయటానికి మీకు ఎందుకు దుఃఖం? ఇది ఇవాళ మా పిల్లలంతా చదువుకొని రోడ్డు మీద తిరుగుతున్నారు. కొందరు డిఎడ్ చదువుకున్నారు, డిగ్రీలు చదువుకున్నారు, ఇంటర్ చదువుకున్నారు, పీజీలు చేసిండ్రు, పిహెచ్డీలు చేసిండ్రు. అరే 60కు తగ్గట్టు ఉద్యోగాలు రావాలని రాజ్యాంగం చెప్తే ఇవాళ మరి మాకు కూడా, ఎందుకంటే మీరు ఇయ్యమని మేము అడుగుతలేము, మా జీవ ప్రకారమే అది జరగాలని మేము అంటున్నాం. కానీ అది జరుగుతలేదు. అందుకోసమని మేమేమంటున్నామంటే ఇప్పుడు కూడా మా పిల్లలు అప్పుడు ఆ నాటిలో ఉన్నటువంటి విషయంని మా పిల్లలు ఇప్పుడు లేరు. మా పిల్లలందరూ కూడా మీలాగానే చదువుకొని ఉన్నాము. ఇవాళ అన్ని మాకు తెలుసు. ఇవాళ ఆనాడు ఆదివాసీ మూలవాసులు అన్నారు కదా, ఆదివాసులకు మూలవాసులకు అన్ని కూడా తెలుసు. చదువు లేకపోయినా కూడా అన్ని రంగాలలో కూడా వాళ్ళకి అవగాహన ఉన్నది. అవగాహన ఉండటం వలననే ఈ రోజు ఇలా తెలుగులో ఉన్నటువంటి అక్షరాలను కూడా ఇలా ఘనంగా చెప్పగలుగుతున్నాం. అదే ఇవాళ పివి నరసింహారావు గారు ఆ రోజు మరి అక్కడ ప్రధానమంత్రి ఉండే రాష్ట్రంలో, అప్పుడు 13 భాషలు మాట్లాడిండు. మరి ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ అని అంటున్నారు కదా, ఇలా మా భాష, మా గోండి భాష, కొలమి భాష ఇలా ఎందుకు మాట్లాడతలేరు? ఇలా ఎందుకంటే ఈ భాషలలో కూడా మార్పు ఎందుకున్నదంటే ఇలా విద్యతోటి ఇలా మా ఆదివాసులని అంతా కుప్పకూలగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని ఆదివాసులు అందరం కూడా మేము తీవ్రంగా ఖండిస్తాం. రాబోయే రోజులలో మా ఆదివాసులు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో, సార్మేడి కావచ్చు, పటేల్ కావచ్చు, మాజాలు కావచ్చు, ఇవాళ మా సంఘ నాయకులు కావచ్చు, దానికి అందరం కూడా 9 తెగలు మేము కట్టుబడి ఉంటాం. ఇవాళ రాజ్యాంగబద్ధంగా మేము ఒకటి అడుగుతున్నాం. ఇవాళ విద్యార్థులకు సంబంధించిన విషయంలో జీవో నంబర్ 9 ఆనాడే రాజ్యాంగంలో రాసి ఉన్నది. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలకు చదువుకున్న వాళ్ళకందరూ కూడా ఈ ఒక్కొక్క 109 జీవో ద్వారా
వీళ్ళకు ఉద్యోగాలు రావాలి. కనీసం అక్కడ 75% వాళ్ళకే ఆ ఉద్యోగాలు ఉండాలా. 75% ఉద్యోగాలు అక్కడనే దక్కాలని ఇలా ఆ జీవో చెప్తే ఆ జీవోని పక్కన పెట్టేసి ఇలా అడ్డంగా తెచ్చి మెరిట్ పెట్టేసి మెరిట్ల ప్రకారం మేము ఇవాళ మీకు కిలాసప్ చేస్తామంటున్నారు. ఇవాళ ఆదివాసులది అక్కడ ఒక లిపి లేదు. ఆదివాసులకు లిపి లేకపోవడం ద్వారా ఇలా మెరిట్లో కూడా కొంత తక్కువ మార్కులు ఉండొచ్చు. కానీ దాన్ని ముందు గుర్తుంచి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి జీవో ఏదైతే 109 చెప్తున్నదో దాని ప్రకారం 75% ఉద్యోగాలు ఆదివాసులకే దక్కాలని ఆనాడు రాసున్నది. ఆ మాదిరిగానే మేము కిలాప్ చేయమని చెప్తున్నాం. ఆనాడు కూడా మేము చూసినాం. జీవో నంబర్ 3ను కూడా తొలగించిండ్రు. ఇప్పుడు 1/70 చట్టం ఉన్నది. అది మాకు ఒక గుండెకాయ లాంటిది. దాన్ని మేము అమలు చేయమంటున్నాం. దాన్ని కొనసాగించండి అంటున్నాం. మేము ఏదో కొట్లాట కొట్లాడుతున్నారు వీళ్ళకి తెలియదని మీరు అనుకుంటున్నారు. కానీ మాకు కూడా అన్ని తెలుసు. ఇలా మానవ సమాజంలో భూమి మీద మేము బతుకుతున్నామంటే అన్ని తెలియని మేము బతుకుతలేము. ఇలా ఆదివాసులను చూసి ఈ రోజు ప్రపంచమే గర్వించే విధంగా ఇలా మా సంస్కృతి కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు, ఆలోచన విధానాలు కావచ్చు అన్ని కూడా మా ద్వారానే బయటకు వచ్చేసినాయి ప్రపంచానికి. ఈ రోజు మేము ఇల్లు కట్టాలన్నా, ఇలా వ్యవసాయం చేయాలన్నా, అడవిలో ఉన్నటువంటి వనరులను సేకరించాలన్నా ఇవన్నీ కూడా ఆదివాసులకు తప్ప వేరేలకు ఎవరు కూడా తెలియలేదు. కానీ ఇలా రాజ్యాంగబద్ధంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగబద్ధంగా మనము ఇలా ఇక్కడ మనం ఏది వచ్చినా కూడా రాజ్యాంగబద్ధంగానే జరగాలంటే దానికి మేము ఆదివాసులమందరం కట్టుబడి ఉన్నాం తప్ప ఎక్కడ కూడా వైలేషన్ చేయరు మా వాళ్ళు, ఎక్కడ కొట్లాటలకు మూలం చేయరు. కానీ మా రిజర్వేషన్ మాత్రం పోతే మా వాళ్ళందరూ కూడా కొట్లాడతాం ఏకమయ్యి. ఎందుకంటే మేము విడిసబెట్టాం. ఇలా మా పిల్లలందరూ కూడా చదువుకొని రోడ్డు మీద తిరుగుతున్నారు, ఇలా ఒంటరిగా తిరుగుతున్నారు, ఇలా జాబులు లేక ఇలా ఫ్యాక్టరీల దేశాలలో తిరిగి ఇలా ఒక్కొక్కరు చనిపోతున్నారు మా పిల్లలు. అందుకోసమని మేము అందరం కూడా అనేది ఒకటే, మీకు అందరికీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మా డిమాండ్, మా విజ్ఞప్తి ఇప్పటికైనా కూడా మా జీవో నంబర్ల దగ్గర మీరు వచ్చి అల్లకల్లోలం సృష్టించి మా జీవులను తారుమారు చేసే కుట్రలు కుతంత్రాలు చేయకండి. దయచేసి మేము చెప్పేది ఇలా జీవుల పని జీవో చేస్తుంది. జీవులలో ఏమున్నది అది అధికారులు చూస్తారు. అధికారులు దాని ప్రకారమే సెలక్షన్ చేస్తారు. కానీ దాంట్లో రికమెండేషన్లు ఆ జీవోని ఆపేయమని చెప్పడం, ఆ జీవోని తీసేయమని చెప్పడం ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. దీన్ని తీవ్రంగా కూడా ఆదివాసులం అందరం కూడా దీన్ని ఖండిస్తున్నాం మేము.